సో ఫోర్త్ క్వశ్చన్ నేను 3 క్వశ్చన్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. నిన్న 2 క్వశ్చన్స్ చెప్పినాము. ఒకటి జీపీ పైన, జీపీ అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్. అనదర్ వన్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్. బాగా నేర్చుకోవడం, ఎందుకంటే మ్యాథమెటికల్ ఇండక్షన్లో క్వశ్చన్ ఎట్లుంటే అట్లే ఇచ్చేస్తాడు కదా. ఇంగున్నాయి సెకండ్ ఇయర్లో మీకు చాలా కష్టమైన టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో ఈజీ టాపిక్స్, ఇవి బాగా నేర్చుకుంటే కనుక ప్రతిదానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే 5th క్లాస్లో టేబుల్స్ నేర్చుకునేసినాం, 6th వరకు బాగొచ్చు, ఇంకా మర్చిపోతే దాంతో మనకు అవసరం లేదు. కానీ ఒక బీటెక్ చదివే స్టూడెంట్కి, ఒక పిహెచ్డి చదివే స్టూడెంట్కి 7/5 తెలియకపోతే ఎంత ఇబ్బందో మీకు తెలుసు. మొన్న మీకు అడిగినప్పుడు మీరు చెప్పలేకపోతే ఎంత బాధపడినారు. కాబట్టి అన్నీ కావాలా. మ్యాథ్స్ మాత్రము ప్రతి దానికి లింక్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా అంతే. నువ్వు మరీ దానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. నేర్చుకున్నది 1-2 సార్లు రాస్తే వచ్చేస్తుంది. సరేనా? సో ఈ క్వశ్చన్ చూడండి. 2.3 + 3.4 + 4.5 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n² + 6n + 11/3. ఎలా చదివినా చెప్పు. n ఇంటూ n² అన్నా, n బ్రాకెట్ n² అట్ట చదవకూడదు. n ఇంటూ n² + 6n + 11/3. ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఎనీబడి ఇన్ దిస్ క్లాస్? ఎస్, వెరీ గుడ్. nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలా, దట్ ఈస్ ఫస్ట్ డ్యూటీ నీది. సరేనా? దానికోసం నువ్వేం చేయాలంటే అన్నిట్లో ఫస్ట్ నెంబర్ పిక్ చేసుకో. 2, 3, 4 ఆర్ ఇన్. 2, 3, వెరీ గుడ్ నాన్న. 2, 3, 4 ఆర్ ఇన్ ఏబి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏ వాల్యూ ఎంత సార్ అంటే స్టార్టింగ్ వాల్యూ ఏ అవుతుంది. డిఫరెన్స్ ఎంత సార్ అంటే 3 - 2 ఎంత 1, 4 - 3 ఎంత 1, 5 - 4 ఎంత 1, కాబట్టి 1. nth టర్మ్ ఫార్ములా ఏం సార్ అంటే a + n - 1 ఇంటూ d. n అంటే n ఇక్కడ, a అంటే 2, n - 1 ఇంటూ 1. ఇంటూ 1 అంటే ఏమొస్తుంది సార్ అంటే అదే వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే n - 1, 2లో 1 పోతే 1 వస్తుంది, n +1. సో nth టర్మ్, ఫస్ట్ nth టర్మ్ వచ్చేసింది n+1. అలాగే ఇప్పుడు సెకండ్ కొంచెంసేపు, అలాగే ఇప్పుడు అన్నిట్లో సెకండ్ తీసుకుంటాను. 3, 4, 5 ఆర్ ఇన్ ఏపీ. బాగా చూడండి. 3, 4, 5 ఆర్ ఇన్ ఏపీ, ఆర్ ఇన్ ఏపీ. చాలా మంది రెండవది చెయ్యరు, ఎందుకంటే అదే వస్తుంది సేమ్ అనేసి. అదే రాదండి. బాగా చూడండి. ఏ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా ఏ వాల్యూ ఎంత? వెరీ గుడ్, 3. వెరీ గుడ్. డిఫరెన్స్ ఎంత అంటే 1. ఎందుకంటే 4లో 3 పోతే 1, 5లో 4 పోతే 1, 6లో 5 పోతే 1. దీని తర్వాత ఏమొస్తుంది 6, దీని తర్వాత ఏమొస్తుంది 7, దాని తర్వాత ఏమొస్తుంది 8. చాలా మంది అంటారు 5 తర్వాత 9 వస్తుంది. సరే, ఎలా వస్తుంది? ఏపీలో కరెక్ట్గా ఏ టర్మ్ మిస్ అవ్వకుండా రావాలి. సరే, ఎంత టర్మ్ ఫార్ములా ఏమంటే a + n - 1 ఇంటూ d. ఏ అంటే 3, n - 1 ఇంటూ 1 అంటే n - 1. 3లో 1 పోతే 2, n + 2. సో రెండు nth టర్మ్స్ ఏమి అంటే n+1 డాట్ n+2. సార్ నేను బై మిస్టేక్గా n+2 ముందు రాసినాను సార్ అంటే పోతుంది. ఇంటూలో ఎట్లయినా ఒకటే, కానీ నువ్వు ఫస్ట్ n+1 రాసి మళ్ళీ n+2 రాయాలా. ఇప్పుడు ప్రాబ్లం చేద్దామా? ఫస్ట్ డ్యూటీ ఇది రఫ్లో చేసుకున్న ఇబ్బంది లేదు. నువ్వు వాడు నోట్స్లో, సార్ నేను నోట్స్లో చేస్తాను సార్ ఎగ్జామ్లో, అదే పేపర్లో చెయ్యి, ఇంకా హ్యాపీ. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వేరే పేజ్లో చేసి చూపిస్తాను, మీకు అప్పుడు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. క్వశ్చన్ మాత్రం చూసుకోండి. ఏంటి అంటే 2.3, 2 × 3 చదవద్దండి నాన్న. 2.3 + 3.4 + 4 మెల్లగా 4.5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ అప్ టు n టర్మ్స్ అంటే n+1 ఇంటూ n+2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n² + 6n + 11/3. 6n + 11/3. ఒకసారి చూసుకో, మనం ఏమంతా కరెక్ట్. n² + 6n + 11/3. దీంట్లో అవును, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ క్వశ్చన్ లో మీరు n+1 ఫస్ట్ రాయండి, ఎందుకంటే ఎగ్జామ్ లో మార్క్స్ కట్. జనరల్ గా అయితే ఇంటూలో ఇబ్బంది లేదు. 2 3 × 6, 3 2 × 6. కానీ ఎగ్జామినర్ n+2 ఫస్ట్ రాస్తే ఇతను nth టర్మ్ తప్పుగా క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఫస్ట్ కొట్టేస్తాడు. సరేనా? ఎగ్జామ్ లో మార్క్స్ పోతే జనరల్ గా అయితే మీనింగ్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్
ఈ క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎన్నో ఈక్వేషన్ ఇది? ఫస్ట్ ఈక్వేషన్. ఒక్కొక్క స్టెప్ ఎవరైనా చెప్తారేమో చూద్దాము. ఫస్ట్ స్టెప్ ఏమంటే లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ ఆఫ్ ఎన్ అంటే స్టేట్మెంట్. ఫస్ట్ స్టెప్ ఏమంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ లో ఎన్ ఉన్న చోట 1 పెట్టాలి. ఇదంతా ఇక్కడ నుంచి ఎల్హెచ్ఎస్, కానీ ఎన్ ఉండేది ఇక్కడ మాత్రమే. ఎన్ ఉన్న చోట 1 పెట్టండి. 1 + 1 × 1 + 2. 1 + 1 ఎంత నాన్న? 1 + 1 1 ఏనా? 2. ఇక్కడ 1 + 2 ఎంత? 3. 2 3 ఎంత వస్తుంది? 6. ఆర్హెచ్ఎస్ లో గమనించండి, కొంచెం చిన్నగా మాట్లాడు ఎందుకంటే వాయిస్ నాకు లేదు. ఇక్కడ ఎన్ ప్లేస్ లో 1 పెట్టాలి. ఎన్ ఉండే చోట 1 × 1² అంటే 1 వస్తుంది. 1 1 = 1 కదా. 1² అంటే చాలా మంది 2 అంటారు. 1² అంటే 1. 6n 6 1 = 6 + 11/3. ఇంటూ 1 రాసినా ఒకటే, రాయిపోయినా ఒకటే. 1 + 6 7. 7 + 11 ఎంత అంటే 18. 18 3 టేబుల్లో ఎక్కడ వస్తుంది సార్ అంటే 3 1 = వెరీ గుడ్. నాకు రాలే, మీకు వచ్చేసింది 6. LHS = RHS వచ్చింది కాబట్టి therefore the given statement is true for n is equal to 1. నెక్స్ట్ స్టెప్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమి నెక్స్ట్? For n is equal to 1 అయిపోయింది. నెక్స్ట్ వెరీ గుడ్. అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n is equal to k. మీరు ప్రాక్టీస్ చేయడం లేదు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే వస్తుంది పెన్ లో. అది చేసినారు అంటే వేర్ ఇస్ ద అవుట్పుట్? ఇప్పుడు నేనేం చెప్తానంటే నేను బాగా కష్టపడినాను. సరే సార్ మీరు బాగా కష్టపడినారు, మా అబ్బాయి పాస్ ఎందుకు అవ్వలేదు సార్ అడుగుతారా లేదా పేరెంట్స్? నేను భలే చెప్పినాను క్లాస్లో అంటే కరెక్టే సార్ మీరు బాగా చెప్పినారు, మీరు చాలా మంచి వాళ్ళు, మా అబ్బాయి ఎందుకు సార్ ఫెయిల్ అయినాడు అంటారా లేదా? సో చదివినారు అంటే అబ్బాయి కరెక్ట్గా చెప్పినాడు చూడు. అజ్యూమ్ దట్, ఇప్పుడు బుక్ ఎత్తుకొని బాధపడద్దండి. అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n is equal to k. is true for n is equal to k. అంటే ఏమీ లేదు నాన్న, పైన ఎస్ ఆఫ్ ఎన్ ఉన్న చోట, ఎస్ ఆఫ్ ఎన్ లో ఎన్ ఉన్న చోట అంతా కే రాసుకునేస్తే అయిపోతుంది. రాసిస్తాను చూడు. ఎస్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2.3 + 3.4 ప్లస్ అండ్ సో ఆన్. 2 రాసి వదిలేయచ్చు అంతే. ఎన్ ఉన్న చోట k + 1 ఇంటూ k + 2 ఇంటూ కాదు ఈజ్ ఈక్వల్ టు k × k² ప్లస్ ఎంత ఉంది అక్కడ 6k + 11/3. ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది సార్ ఇది అంటే 2. నెక్స్ట్ స్టెప్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమి ఇక్కడ ఏం ప్రూవ్ చేయాల్సి? ఇక్కడ నెక్స్ట్ స్టెప్ యాడింగ్ k + 1th టర్మ్, k + 1 nth టర్మ్ కాదు, k + 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. యాడింగ్ k + 1th టర్మ్, యాడింగ్ k + 1 th రాయాల, k + 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలా. k + 1th టర్మ్ ఏమి సార్ అంటే ఒకసారి చెప్తాను చూడండి. nth టర్మ్ ఏమి రాసుకోండి. nth టర్మ్ ఏమి n + 1 ఇంటూ n + 2. ఇదే కదా నాన్న, మీరే కనుక్కున్నారు కదా బాబు, మీరే కనుక్కున్నారు కదా. k + 1th టర్మ్ ఎంత అంటే నవ్వుతా ఉండు, చేయిస్తా చూడు. tk + 1 ఈజ్ ఈక్వల్ టు k + 1 + 1. నెక్స్ట్ది k + 1 + 2. k + 1 + 1 అంటే k + 2. ఇక్కడ ఎంత సార్ అంటే k + 3. సో ఇది యాడ్ చేయాలా. ఈక్వేషన్ 2కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలా. అంటే ఎక్కడ సార్ అంటే k + 2 k + 3 ఈ చివర్లో యాడ్ చేయాలా, అలాగే ఈ చివర్లో యాడ్ చేయాలా. అర్థమైందా? ఏం యాడ్ చేయాలా? k + 2 ఇంటూ k + 3 యాడ్ చేయాలి. సో ఒక్కసారి గమనించుకోండి. ఎస్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు మెల్లగా 2.3 + 3.4 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏమొస్తుంది k + 1 ఇంటూ k + 2. ఎంత యాడ్ చేయాలి సార్ అంటే k + 2 k + 3 యాడ్ చేయాలి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలి. చేస్తే k × k² + 6k + 11/3. ఎంత యాడ్ చేయాలి అంటే k + 2 k + 3 యాడ్ చేయాలి. k + 2 k + 3. నేను నిన్న మీకు చెప్పిన, నిన్న కాదు ఇప్పటికి 3 రోజులు చెప్తాను. ఏమని అంటే కేవలం RHS ని మాత్రమే మనము సింప్లిఫై చేసుకోవాలి, LHS ని ముట్టుకోకూడదు. దీని కింద ఏమీ లేదు అంటే LCM ఏం తీసుకుని ఇక్కడ 1 అవుతుంది. 3కి 1కి LCM ఎంత అంటే 3నే. ఇక్కడ సేమ్ కాబట్టి పైన ఏముంటుంది రాసి k × k² + 6k + 11. 3 ఇంటూ దిస్ రాయాలి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి.
చేస్తామా? చూడండి 3 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా బాబు? లేదు. ఇప్పుడు చూడండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3 మల్టిప్లై చేయండి. ఎలా చేస్తారు ఎవరికైనా తెలుసా? నువ్వు వద్దు బాబు, నీకు తెలుసా బాబు ఎలా మల్టిప్లై చేయాలి? బాబు నీకు తెలుసా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? మల్టిప్లికేషన్ ఎలా చేయాలో తెలియదా? చూడండి అన్న, దీంట్లోంచి కే తీసుకొని పోయి ఫస్ట్ కేని మల్టిప్లై. లేదు చెప్తాను చూడండి వినండి. ఫస్ట్ ఈ కే పోయేసి ఇద్దరిని మల్టిప్లై చేస్తుంది. కే ఇంటూ కే ఎంత చెప్పండి? కే. 2k కాదు, కే ఇంటూ కే. సో ఫస్ట్ చూడు, ఈ కే పోయేసి దీన్ని మల్టిప్లై చేస్తుంది. నెక్స్ట్ 3 పోయేసి కే ప్లస్ 2ని మల్టిప్లై చేస్తుంది. చెప్పగలుగుతారా? నెక్స్ట్ది మిమ్మల్ని అడుగుతా. ఫస్ట్ కే రాసుకోవాలా, కే రాసి ఎంత రాయాలా? కే ప్లస్ 2. మళ్ళీ 3 రాయాలా, 3 రాసి ఎంత రాయాలా? కే ప్లస్ 2. ఎంత? కే ఇంటూ కే ఎంత? కే స్క్వేర్. 2 ఇంటూ కే ఎంత? 2k. 3 ఇంటూ కే ఎంత? 3k. 3 2 జార్ ఎంత? 6. 2k ప్లస్ 3k. ఇంతసేపు ఆలోచిస్తారా? 2k ప్లస్ 2 గాడిదలు ప్లస్ 3 గాడిదలు 5 గాడిదలు అని చెప్పలేకపోతున్నా? 2k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 కదా. దీన్ని ఇంకో రకంగా మల్టిప్లై చేసి చూపిస్తా. ఇందాక దీంట్లో నుంచి తీసుకొని దీన్ని మల్టిప్లై చేసినా కదా, ఇప్పుడు దీంట్లోంచి తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తాం. చెప్పండి. కే ఇంటూ కే ప్లస్ 3 ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3. కే ప్లస్ 3 రెండు బ్రాకెట్లో సేమ్ రావాలి. కే ఇంటూ కే ఎంత? కే స్క్వేర్. 3 ఇంటూ కే ఎంత? 3k. 2 ఇంటూ కే ఎంత? 2k. 2 3 జార్ ఎంత? 6. 3k ప్లస్ 2k ఎంత? 5k. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ని 3 తో మల్టిప్లై చేయాలి. ఎందుకు? అక్కడ 3 ఉంది కదా, 3 తో మల్టిప్లై చేయండి. 3k స్క్వేర్. 3 5 జార్ ఎంత? మెల్లగా 15k. 3 6 జార్ ఎంత? 18. సో ఇక్కడ ఇది రబ్ చేసేసి 3k స్క్వేర్ ప్లస్ 15k ప్లస్ 18. ఇక్కడ కే తో మల్టిప్లై చేయాలి. కే ఇంటూ కే స్క్వేర్. ఎవరైనా సరే ఈ క్లాస్ లో ఎంత అవుతుంది చెప్పండి నాన్న? ఇది చెప్పండి. కే ఇంటూ కే స్క్వేర్ ఎంత నాన్న? ఈడ పవర్ 1 ఉంది, ఆడ పవర్ 2 ఉంది. మల్టిప్లై చేస్తే పవర్స్ యాడ్ అవుతాయి. కే క్యూబ్ అని చెప్పలేకపోతున్నా? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత? ఎక్స్ క్యూబ్. ఈ ఆన్సర్లన్నీ నేను వాడేసినాను భయ్యా. ఎప్పుడు? 3వ క్లాస్లోనే. నేను అదే అనుకున్నాను సార్ అన్న. మా సార్ ఉతికేసినాడు వేసి, చెట్టుకి కొట్టేసి ఆడు ఎలాడు తీసేస్తున్నాడు. సో కే ఇంటూ కే స్క్వేర్ ఎంత అంటే కే క్యూబ్. 6k ఇంటూ కే ఎంత అంటే 6k స్క్వేర్. 11 ఇంటూ కే ఎంత అంటే 11k. సరేనా? సో ఈడ ఇది రబ్ చేసేసి వినండి. ఈడ రబ్ చేసేసి కే క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k. ఇప్పుడు నాకు ఇది సింప్లిఫై చేసి చెప్పండి. కే క్యూబ్లు ఎన్ని ఉన్నాయి నాన్న? ఒకటే రాసేసుకోండి. కే స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కే స్క్వేర్ 2 యాడ్ చేయండి. 6k ప్లస్ 3k 9k స్క్వేర్. కేలు ఎన్ని ఉన్నాయి? 2. 11 ప్లస్ 15 ఎంత? ఎనీబడి? వెరీ గుడ్, 26k ప్లస్ 18 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 3. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక నీకు ఈ ఒక్కటే ఆప్షన్ మిగిలింది. ఏమి అంటే హార్నర్స్ మెథడ్ యూజ్ చేసి డివైడ్ చేయాలా, డివిజన్ చేయాలా. ఎలా? హార్నర్స్ మెథడ్ HORNER'. హార్నర్స్ మెథడ్ అంటారు, షార్టెస్ట్ డివిజన్ అంటారు, పొట్టి భాగహారం అంటారు. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కేకి ఏం వాల్యూ పెడితే ఇది 0 అయిపోతుంది చెప్పండి నంబర్స్ లో. కేకి 0 పెడితే 0 వస్తుందా? ఈడ కే వాల్యూ 0 పెడితే ఇది 0 అయిపోతుందా? కే వాల్యూ కే ప్లస్ లో 0 పెడితే 0 క్యూబ్ ఎంత? 0. 9 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0. ఇది 0. కానీ 18 0 అవ్వదే. 18 0 అవ్వదు. 0 పెట్టినా కే 0 అవ్వలేదు. 1 పెట్టి చూద్దాం. 1 పెడితే కే 1 క్యూబ్ ఎంత? 1. 1 స్క్వేర్ అంటే 1. 9 1 జార్ 9. 26 ప్లస్ 18 అన్ని ప్లస్ వచ్చినాయి, 0 అవ్వదు. -1 పెట్టి చూద్దాం. -1 హోల్ క్యూబ్ ప్లస్ 9 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 26 ఇంటూ -1 ప్లస్ 18 డివైడెడ్ బై 3. -1 హోల్ క్యూబ్ ఎంత? -1 హోల్ పవర్ 1 వచ్చేసి -1 హోల్ పవర్ 4 వచ్చేసి 1. ఈవెన్ నంబర్ వస్తే +1, ఆడ్ నంబర్ వస్తే ఏవి ఈవెన్ నంబర్స్, ఏవి ఆడ్ నంబర్స్? ఫస్ట్ కొన్ని ఈవెన్ నంబర్స్, కొన్ని ఆడ్ నంబర్స్ చెప్పు. 2 4 6 8 10 12 ఇవన్నీ ఏమవుతాయండి? ఈవెన్ నంబర్స్.
1 3 5 7 9 ఇవన్నీ ఏమవుతాయి ఆడ్ నెంబర్స్. అర్థమవుతుందా? సో క్యూబ్ ఉందంటే -1 అట్లే వస్తుంది. సో ఇక్కడ -1 వస్తుంది. హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. 9 1 జర్ 9. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -26 వస్తుంది. ప్లస్ 18 వస్తుంది. అంతా యాడ్ చేయి. 18 ప్లస్ 9 ఎంత నాన్న? 27. 26 1 యాడ్ చేస్తే -27. 27లో -27 పోతే 0 వస్తా ఉంది. అంటే k = -1తో డివైడ్ చెయ్యాలా? సరేనా? సరేనా? నువ్వు చెప్పలే కానీ ఊరికి యాక్షన్ చేస్తాను చూడు. k = -1తో డివైడ్ చేయాలా? నేను ప్రతిదీ నాకు తెలుసు, చెప్పాలా? నేను నెక్స్ట్ అడిగినప్పుడు చెప్పాలా? సో ఇక్కడ k³ కోఎఫిషియంట్ ఎంత అంటే 1. భయ్యా నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావు, బటన్ వేసుకొని చెప్పిన మన మాట తోలుతానమా? లేదు కదా. 1 k² కోఎఫిషియంట్ 9, k కోఎఫిషియంట్ 26, ఇక్కడ కాన్స్టెంట్ 18. సరేనా? ఇక్కడ స్టార్టింగ్ లో 0 పెట్టుకోవాలి. 1 + 0 ఎంత అంటే 1. 1 + 0 1. 1 × -1 ఎంత అంటే -1. 9లో 1 పోతే 8. 8 × -1 ఎంత అంటే -8. 26లో 8 పోతే ఎంత సార్ అంటే 18. 18 × -1 ఎంత సార్ అంటే -18. 18లో -18 పోతే 0. ఇలా షార్టెస్ట్ డివిజన్. ఇంత పంచాయతీ లేకుండా ఈజియెస్ట్ వే చెప్తా చూడు. ఇదంతా పంచాయతీ, ఇదంతా రాసుకోవడము అంతా చాలా ఇబ్బంది. చూడు నీకు ఈజియెస్ట్ వే చెప్తా. క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఎవరికైనా గుర్తుందా? క్వశ్చన్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఎవరికైనా గుర్తు? n × n² + 6n + 18/3. 18 11 సార్. వెరీ గుడ్. n² + 6n ఫస్ట్ టైం. ఓకే, 11/3. ఇప్పుడు n ఉండే చోటంతా k+1 పెట్టి చెప్పండి. ఫస్ట్ లో n ఉంది, ఏం పెట్టి చెప్తావు? k+1 × n², k+1 హోల్ స్క్వేర్ 6n 6 × k+1 + 11/3 పెట్టి రాసి. సార్ ఇది సింప్లిఫై చేస్తే ఇది వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. కానీ షార్టేజ్ డివిజన్ ఏమీ చేయొద్దు. ఇది ఒక అడ్డదారి, ఏమి షార్ట్ కట్ టెక్నిక్. ఇలా రాసి క్వశ్చన్ చూసి రాసి. సరేనా? కానీ ఇంతవరకు రైట్ చేసిందల్లా యాడా ఈ స్టెప్ వరకు k³ ఆడ గనక నువ్వు తప్పు చేసింటే కింద రాస్తే కూడా పోతుంది. సరేనా? అర్థమైందా? రఫ్ వర్క్ అంతా ఏడో ఒక చోట చేసింటాడులే పిల్లోడు. యాక్చువల్గా నువ్వు చేయలే, దేన్ని చూసి రాసినావు? క్వశ్చన్ చూసి రాయచ్చు. క్వశ్చన్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? n × n² + 6n + 11/3. n ఉండే చోటంతా k+1. అర్థమైందా? అర్థమైందా? సో ఈ క్వశ్చన్ ఇప్పుడు మీ చేత చేయిస్తాను. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ 5 minutesలో అయిపోవాలా, ఎక్కువ టైం తీసుకోకూడదు. మీ చేత 5 minutesలో చేయిస్తాను. మేబీ ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారు మొత్తం క్వశ్చన్కి ఆన్సర్? స్టెప్స్ నేను రాస్తానండి, మీరేమి ఇక్కడ వచ్చి రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు హెల్ప్ చేస్తే చాలు. ఎవరు లేరా? ఒక్కరు కూడా లేరా? ఈ మాటలకి ఏం తక్కువలే. మీరు ట్రై చేస్తాం సార్, ప్రయత్నిస్తున్నాము, ప్రాజెక్ట్ కడుతున్నాము, అవన్నీ వద్దు. భయ్యా చెప్తాడా? అడలేడు భయ్యా చెప్తాడంటున్నా. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ నాన్న. సభాముఖంగా నేను ఆహ్వానిస్తాను. సరేనా? చూడిడా, సిగ్గుపడద్దు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం గుర్తు లేదా? సరే, ప్రాబ్లం ఒకసారి చూసుకుందాం. చూడండి ప్రాబ్లం ఏమి ఇక్కడ. 2.3 ఇంటూ చదపద్దు. 2.3 ప్లస్ 3.4 ప్లస్ 5 అండ్ సో ఆన్. n + 1 × n + 2 ఎంత టర్మ్ కనుక్కున్నాం కదా ఇందాక, ఈజ్ ఈక్వల్ టు n × n² + 6n + 11/3. ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్పొద్దండి. ఎవరు చెప్తున్నారు మొత్తం? ఏం ఫస్ట్ 2 టర్మ్స్ రాసినా ఇంకా తర్వాత వస్తుంది 4.5 రాయాలి. సరేనా? చెప్పండి. ఫస్ట్ ఏమి if n is equal to 1, then అప్పుడు LHS is equal to left hand side is equal to LHS లో n ఉన్న చోట 1 పెట్టాలా. 1 + 1 × 1 + 2. 1 + 1 means you will get 2. 2 × 3 means 6. సో LHS 6 వచ్చింది. RHS ఎంత వచ్చిందో చూద్దాం. 1 × 1² + 6 + 11/3. 1² అంటే 1. ఇక్కడ ఇంటూ 1 రాయాల్సిన అవసరం లేదు. 1 + 6 7, 7 + 11 ఎంత? 18. 18/3 ఎంత అంటే 6. LHS = RHS వచ్చింది కాబట్టి therefore the given statement
is true for n is equal to 1. Assume that the given statement is true for n is equal to k. ఏం చేయాలి ఈ స్టెప్ లో? n ప్లస్ k పెట్టాలి. ఎక్కడ? ఈక్వేషన్ 1 లో, LHS లో కాదు. s of k is equal to 2.3 plus 3.4 plus and so on plus k plus 1 into k plus 2 is equal to k into k square plus 6k plus 11 by 3. So this is your second equation. Adding k plus 1 term on both sides of equation 2. Raskondi. Adding k plus 1th term on both sides of equation 2. Both sides of equation 2. Equation 2 both sides k plus 1th term. K plus 1th term ఏమవుతుందంటే k plus 2 into k plus 3 అవుతుంది. K plus 2 into k plus 3. So s of k is equal to k plus 1 రాసుకోవాలి ఈడ కూడా. s of k plus 1 is equal to 2.3 plus 3.4 plus and so on plus k plus 1 into k plus 2. ఇక్కడ ఏం రాయాలి? యాడ్ చేయాలి. k plus 2 into k plus 3 యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు k into k square plus 6k plus 11 by 3. ఎంత యాడ్ చేయాలి అంటే k plus 2 into k plus 3. కింద ఏమీ లేదంటే RHS మాత్రం సింప్లిఫై చేయాలా, ఇదంతా ఏమీ చేయకూడదు. విచ్ ఇస్ ఈక్వల్ టు LCM ఎంత వస్తుంది ఇక్కడ? 3. LCM ఎంత? 3. ఇక్కడ k into k square plus 6k plus 11 3 into k square plus 5k plus 6. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే డైరెక్ట్ గా రాయొచ్చు. 3 into k square ఎంత? 3k square plus 15k plus 18 plus 15k plus 18. ఇక్కడ k into k square k cube plus 6k square plus 11k. సరేనా? ఫస్ట్ k cube టర్మ్ k cube, తర్వాత 6 plus 3 9k square, తర్వాత 11 plus 15 26k, లాస్ట్ లో కాన్స్టెంట్ డివైడెడ్ బై 3. దీని తర్వాత ఏం చేయమన్నాను? క్వశ్చన్ యొక్క RHS ఇక్కడ రాసుకో, సైడ్ లో పెన్సిల్ తో రాసుకో. n into n square plus 6n plus 11 by 3. జస్ట్ n ఉండే చోట k plus 1 k plus 1 into n square k plus 1 whole square 6n 6 into k plus 1 plus 11 by 3 by 3 sir. The last లో ఏం రాయాలంటే తొడిపేసి therefore the given statement is true for n is equal to k plus 1. Therefore by the principle of mathematical induction the given statement is true for all small n belongs to capital. ఆడికి 7 మార్క్స్ వద్దంటే కూడా ఇచ్చేస్తాడు.